ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో కార్తీక సోమవారం, కోటి సోమవారం త్రినాథ స్వాముల వారి వ్రతం ఎలా జరుపుకున్నాం, ఏంటి, ఎలా తయారు చేసాము, ఎలా అలంకరించాము అంతా చూసిద్దాం రండి. త్రినాథ స్వాముల వారి వ్రతం జరుపుకోవటం వల్ల ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో, సిరి సంపదలతో వర్ధిల్లుతారని పెద్దవాళ్ళ నమ్మకం. కాబట్టి మాతో పాటు మీ అందరూ కూడా త్రినాథ స్వాముల వారి దర్శనాన్ని వీక్షించండి, తరించండి, మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి. ఈ త్రినాథుల చరిత్రము మాట మాటకి విన్నను అమృతం వలె ఉండను. శ్రీపురం అను గ్రామమునందు వారి వ్రతం చేసుకుంటే అంతా ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో చక్కగా ఉంటారండి. తప్పకుండా మీరు కూడా కార్తీక మాసంలో ఒక ఆదివారం కానీ సోమవారం కానీ తప్పకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రినాథ స్వాముల వ్రతాన్ని చేసుకోండి. 3 రకాల ప్రసాదాల్ని, అటుకుళ్ళు, వడపప్పు, బెల్లాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి నైవేద్యంగా పెట్టాము. చూడండి, బూరెలు, గారెలు, పులిహారం, ఒక గొంట కూర, ఒక వేపుడు, సాంబారు, వేడి వేడి అన్నం. ఈరోజు మన ఇంట్లో కార్తీక సోమవారం కదండి. ఒక్క కార్తీక మాసంలోనే కార్తీక మాసంగా పసుపు వినాయకుడిని తయారు చేసుకొని గరిక, వినాయకుడికి తాంబూలం, ఆకు చెక్క, త్రినాథ స్వాముల వారికి తాంబూలం, ఒక చెంబులో నీళ్ళు, మర్రి ఆకులు, మర్రి చెట్టు కింద చేస్తారు. మరి కాలం మారుతున్న కొలది మర్రి చెట్టు కింద మనం చేయలేం కాబట్టి మర్రి ఊడల్ని తెచ్చుకొని మన ఇంట్లోనే ఒక వరిపిండితో ముగ్గు వేసుకొని త్రినాథ స్వాముల వారిని మనసులో దండం పెట్టుకొని స్వామివారికి ప్రతిష్ఠ చెంబులు, రాగి చెంబులు ఉంటే, ఇత్తడి చెంబులు ఉంటే వాటితో నీళ్లు పెట్టుకొని ఈ విధంగా స్వామివారిని రెడీ చేసుకొని కథని చదువుకొని కార్తీక మాసంలో ఆదివారం కానీ కార్తీక సోమవారం నాడు కానీ ఈ పూజ చేసుకొని అంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.